వెదుకుచుండవలెనని బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చూడండి, దేవుడు ఏమి బోధిస్తున్నాడు తన యొక్క సేవకుల ద్వారా, తన యొక్క భక్తుల ద్వారా ఏమి బోధించినాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి స్పష్టంగా ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొను తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పించు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏది ప్రాముఖ్యము అంటే దానిని మనము గుర్తుంచుకోవాలి. ఒకటి, ఆయన సమీపముగా ఉన్నాడు కాబట్టి మనము మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. యెరూషలేము కట్టబడతా ఉన్నది, పాడైన పునాదులు మరలా మరి లేపబడతా ఉన్నాయి, మరి చెదిరిపోయినటువంటి జనాంగము మరలా సమకూర్చబడుతూ ఉన్నారు, అక్కడ జరగవలసినవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దేనికంటే సాదృశ్యం? ఆయన రాకడ బహు సమీపముగా ఉన్నది. కాబట్టి మనము తగిన రీతిగా సిద్ధపడాలి అనేది దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆ యొక్క హెచ్చరిక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా మరి ఇక్కడ మనం మొదట చదివినటువంటి భాగము ప్రకారముగా అంజూరపు చెట్టు చిగురిస్తున్నదంటే ఆయన సమీపముగా ఉన్నాడు, ఆయన సమీపముగా ఉన్నాడు. మన చింత యావత్తు యాకోబు పత్రికలో ఉంటుంది, దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన విజ్ఞాపముల చేత ప్రతి విన్నపమును ఆయనకు మనము అర్పించుదాం. 4వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి క్రింద చదివితే, ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ 4:4 మరి క్రింద చదివితే అక్కడ ఉంటుంది ఏంటంటే, మీరు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. చదువుమ్మా. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడవద్దు, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. చూసారా, మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటామో అప్పుడు ఆయన యొక్క కాపుదల అనేది మన హృదయానికి మన తలంపులకు కావలి ఉంటుందంట. ఎందుకు మన హృదయానికి మన తలంపులు కంటే, మనిషి ఆత్మీయముగా జీవించాలంటే దేవుని యొక్క కాపుదల దేనికి ఉండాలంటే, మన ఇంటికి కాదు, మన బీరువాకి కాదు, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్కి కాదు, మన ఉద్యోగాలకి కాదు, మన ఆరోగ్యాలకు కాదు. ఆయన కాపుదల కావలసినది దేనికంటే, ఒక వ్యక్తి ఆత్మీయముగా జీవించాలంటే మన హృదయానికి మన తలంపులకు ఆయన కాపుదల కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీవు దేవునిని ఈనాడు అనేక మంది దేవునిని భౌతికముగా ఉపయోగించుకునడానికి, దేవునిని భౌతికమైన అవసరతల కొరకు ఉపయోగించుకునడానికి దేవునిని వాడుకుంటున్నారు. కానీ దేవునిని మనము వాడుకోవాల్సిన విధానం ఏంటంటే, మన ఆత్మరక్షణ కొరకు మనము వాడుకోవాలి. చూడండి, స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, ఆయన యొక్క సమాధానము మన హృదయములకు మన తలంపులకు కావాలి లేకపోతే, అందుకే ఈనాడు అనేక మంది దేవుని యొక్క కావలి లేకపోవడం, దేవుని నమ్ముకున్నాం కానీ ఏముంది, మాదిరి ఏది, సాక్ష్యం ఏది, దేవుని కొరకు నేను ఎలా బ్రతకాలో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన మన తలంపులకు కావలి లేకపోతే మనము దేవుని కొరకు బ్రతకలేం. దేవుని నమ్ముకున్నాం అనేటువంటి పేరు ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యం యొక్క నెరవేర్పు అనేటువంటిది మన జీవితంలో జరగదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలు మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ఆయన రాకడ కొరకు మనమందరం కూడా సిద్ధపడదాం. మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన